యెషయా వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పి నడుచుకుంటూ అలా వెళ్తున్నాడో లేదో, ఈ లోపల హిజ్కియా కన్నీళ్లు గార్చటం, ఏడ్చేయటం, దేవునికి దండం పెట్టేయడం, దేవుడి మనసు కరిగిపోవడం, దేవుడు ఇమీడియట్గా యెషయాతో మాట్లాడటం, నువ్వు వెళ్ళో హిజ్కియా చెప్పు, ఆరోగ్యాన్ని ఇవ్వబోతున్నా, నన్ను ఆరాధించే భాగ్యాన్ని ఇవ్వబోతున్నా, ఆయుష్ను ఇవ్వబోతున్నా, పోతుందేమో అనుకున్న అధికారాన్ని ఇవ్వబోతున్నా. కన్నీటి ప్రార్థనలో శక్తి ఉంది, పరిస్థితులను మార్చేస్తుంది, అడుగంటిన ఆశలకు నిరీక్షణ కలిగిస్తుంది. నా పని అయిపోయింది నువ్వు అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు నా పని అయిపోయింది అని అంటావో అప్పుడు దేవుడు అనే మాట ఏంటి తెలుసా? జ్ఞాపకం పెట్టుకోండి, రాసి పెట్టుకోండి. ఏ రోజైతే నువ్వు నీ జీవితంలో అన్ని ప్రయత్నాలు చేసి నా పని అయిపోయింది అని నువ్వు అంటావో అప్పుడే నా ప్రభు అంటాడు, కాబట్టి ఇప్పుడు నా పని ప్రారంభమైంది.